కలికిలోని ఇంకా తలుపులు బిగించినవే తలుపులు విర్రగా వెళ్తావు అవును ఎవరు లేరు ఇంత పదము ఎలా పిలిచిన నీవింకారవే తలుపుని అమ్మ ఇంత పదము ఎలా ఓ పార్వతి ఎందుకమ్మా ఇంత కఠినంగా ఇంత దలిచినావు నా మీద అట్లనా అవును ఎవరు ఎవరు లేరు ఎందుకు తలుపులు తెరువావే ప్రాణానా చేయమంటే ఏ విమానం చేయమంటే ఆ విమానం ఏ ప్రమాణం అంటే ఆ ప్రమాణం చెప్పుకుంటా ఎవ్వరు లేరు ఇక్కడ నీకు బాలాలు ఏమంటే నీకు
ఏం బాధ వచ్చింది, ఎందుకు బాధ చేస్తా అంటున్నావా? మరి నువ్వు ఎందుకు తలుపులు పెట్టావో ఆ సంగతి ఏందో చెప్పమని. నాకెవరో తెలియదు అసలుకి. నేనే తెలియదు అంటున్నావా? కదా ధరణి చిత్తాలో రే దాచుడ యాదగిరిలో అయితే నేను ఏ తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదా? అవును అవును. ఏ తప్పు తెలియదా నీకు? ఏం చేయలేదు. నీ ఎంట మాత్రము నువ్వు ఒక ఎవరు లేరు. ఏరే ఎవరు పెళ్లి చేసుకొని తీసుకురాలేదా? సరలేదు. లేదా? లేదు. నిజమా? నిజం. నమ్మాలా నేను నిన్ను? సరలేదు. నమ్మాలా? అమ్ము నేను ఏ ఏ భాష చేయమని చెప్తా. అటున్నా? అవును. నువ్వు పక్క జరుగు. లేదు నా ఎమ్మటి ఎవ్వరు లేరు. జరుగు. లేరు చెల్లి. నాకు అట్లా కాదు, నువ్వు పక్కకు జరిగి మాట్లాడు. అస్సలు లేదు. చూడు అనుకుంటే జరుగు. లేకుంటే గిట్ట జరగా. ఇగో నేను నేను చూడు గిట్ట 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 లేదు. అట్లా జరగకు, మంచిగా జరుగు. ఎదుడు ఎదుడు చూసుకో. నీకు బింకములు ఎందుకే బెస్తలాడుతానా? నా మొగని కాడికి వచ్చి ఎవరు లేరు. అసలు ఆమె ఎవరు నాకు తెలియదు. యువతి బెత్తజాతి దానా బింకమే యువతాది మంత్రి ఎడిపోయినా అమ్మ మగడు మెత్తని దానా అటాడా బోకమ్మో మెచ్చుకుంటే ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చు? నువ్వు అసలు నీకు ఏమో పొగరుందేమే రాగానే బెత్తజాతి దానా. నీదేం కులం? మంది కొంపలు ముంచేది ఇది. నా మొగని చేసుకొని మంది కొంపలు ముంచి సంసారాలు నువ్వు. నీ మొగని నువ్వు మంచిగా చూసుకుంటే నీ మొగని నువ్వు మంచిగా చూసుకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నేను కావాలా? తెలుసా? నువ్వు మంచిగా చూసుకుంటే ఎందుకు వస్తాడు? నువ్వు అయ్యమన్న దాని వచ్చి కూడా బిక్కుని ఎందుకు వస్తావా? మా తండ్రికి గతి ఉంటే ఈయనకి ఎందుకు ఇచ్చు అంటున్నావా? అవును కదా? అవునా? ఆ తండ్రికి గతి లేక ఈయనకు తరిగిచ్చింది. అవన్నీ మంచిగా చూసుకుంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. మంది మొగలు చేసుకుని నేనే కులము కులము యాని కుజేవో కుతాలు కులము కులము యాని అలనాడు అర్జునుల పాదాలో యుట్టివే అలనాడు అర్జునుల పాదాలో యుట్టివే అలనాడు
అమ్మా నేను బుద్ధి గల పిల్ల జాతి దానా ఓ నీ కులం దానా నువ్వు అలా నాడు అర్జునుల వాడలా బతికిందా అవి మర్చిపోయినావా ఎవరు నువ్వు నేనేమిటి పోయినా మరి నేనెందుకు పుట్టినా అలా జాతిలో కాదు నాకు అర్థం కాదు నేను నువ్వు ఎందుకు పోయినావా నీకు తెలవాలా నేను పట్టు పెట్టరాలని సమితి ఇట్లా ఆ రోజులల్లా నేను మాత్రము ఎల్లమ్మ అత్తరం ఎత్తి నేను వాళ్ళ అర్జున వాడ పోయినాను నేను మాతని లోకమాతని నీ లెక్క నేను వాళ్ళు అనుకుంటున్నావు నీకేం తెలిసే నా గురించి వెళ్ళి సాపలు తినేదాన్ని శక్తి రూపిణి నేను చెలియాయల్లమ్మనే శక్తి రూపిణి నేను ఎవడన్నా మెస్తాడ నిన్ను ఆది శక్తిని ఇదినే ఆ రోజులలో మాత్రం నేను ఆది శక్తిని అవతారం ఎత్తి నేను నీది అత్తనే ఉందా ఆ రీతుగా నేను అది శక్తిని వినవే ఆ రీతుగాను నేను అది శక్తిని వినవే ఆ రీతుగాను నేను బొమ్మ మారు అవతారమున పరశివుని గూడిచి మారు అవతారమున మంత్రి అది పెద్ద శక్తివి నీకంటే పెద్ద శక్తివి నువ్వు మారు అవతారాన ఇప్పుడు శంకరుడు పెళ్లి ఆడింది కానీ నేను ఓలనుకుంటున్నావే ఓ నువ్వు నాకంటే ఘనశాలివి పెద్ద శక్తి మొగరికి మాత్రము నువ్వు మరుగుమను పెట్టి ఆది శక్తిని నీకన్నా పెద్ద శక్తి అయితే నువ్వు నాకు తెలియదే ఆ మందులు పాటు కూడా నాకు తెలియదు ఊళ్ళో మంది లేరా ఇక్కడ ఊళ్ళో మంది లేరా ఈ ఊళ్ళో మంది లేరా పొద్దునాడు కూర్చుందా ఆ మొగని చేసుకొని వచ్చి నేను నీకన్నా పెద్ద రాదు నీ రీతి శివనంట నేను తిరగాలేదే నీ రీతి శివనంట నేను తిరగాలేదే నీ రీతి శివనంట పరతి బదిలాడితే త్వరగా వచ్చి తినమ్మ పరతి బదిలాడితే త్వరగా వచ్చి తినమ్మ పరతి బదిలాడితే నీ మొగడు వచ్చి 12 సార్లు బదులు ఆడితే బయటకే ఉన్నావు నువ్వు మామ మంత్రి అది పలిచిందా నేను చెప్పు లద్దలేక నా మొగలు చేసుకుని నన్నే నా మీద తయారైంది మంత్రి అంతేనా చెప్పు నా మాట
దచ్చగా మీరు ఇద్దరు. చెడి వచ్చి నాదానా చెప్పాకే నీతులు చెడి వచ్చి నాదానా చెప్పాకే నీతులు ఈ జగవెల్ల మెత్తాను నేను ఒక్క రోజు మెత్తడా ఇప్పుడన్నా మాట మళ్ళా మాట్లాడితే ఇప్పుడన్నా మాట మళ్ళా మాట్లాడితే ఇప్పుడన్నా మాట పండ్లు తల్లున రాలు ఆపిస్తే నా సంతి కొద్ది మీది తొందరగా పట్టుకొని తండ్రి చూడు. అమ్మో అవును. ఏం చేస్తావు? నా మొగన్ కాడికి వచ్చి నా ఇల్లు నా ఊరు నా ముచ్చట నా ఏమిటమ్మా సమితి గంగను తెచ్చి పంచాది చేసివి సమితి గంగను తెచ్చి పంచాది చేసివి సమితి గంగను తెచ్చి ఏమి మాట్లాడాక ఊరు కుట్టి ఏమి మాట్లాడాక నువ్వు పద్రం తెచ్చి నువ్వు ఏమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? ఆమె ఎవరు? నాకు ఏం తెలుస్తలేదు. ఓ బామలారా, ఇద్దరు మీరింకా ఇద్దరు మీరింకా ఇద్దరు మీరింకా లెక్క అట్లా గుద్దుకొని వస్తుంటే నేను ఏమని చెప్ప మీకు? తమ్ముడు పోసి తవుడు పోసి
కుక్కల్ని ఎగబెట్టినట్టు చేసి ఇద్దరు ఎగబెట్టి అట్లా తౌడు పోసి కుక్కలను ఎగబెట్టినట్టు ఎగబెట్టినా చెయ్యి ఎంత ఫుల్లో ఓ తెలిమల్లారా కొట్లాటలెందుకే కుడి ఉండరే బామ కొట్లాటలెందుకే కుడి ఉండరే బామ కొట్లాటలెందుకే ఓ తెలిమల్లారా మీరు ఇట్లా కొట్టుకుంటుంటే వీళ్ళంతా జనం వింటారనుకో మన ఇజ్జత్ పోతే పరువు ఉంటుందా ఏమన్నా అస్సలు మన పరువు ఉండదు నిమ్మలంగా ఉండదు ఆయన చెప్తుంటారు ఇద్దరామును గూటే ఇద్దరామును గున్నాయిగా మాకు పడదయ్యో ఇద్దరామును గూటే మాకు పడదయ్యో పెద్దది ఏమన్నది ఒకరు ఉంచుకోవాలి దాని మీద మనసు లేకనే నన్ను అసలు నేనే ఉంటాను మరి ఓ 4-5 ఇల్లు అయినాయి ఇది 7 ఇల్లు ఇంకాను నా 2 కళ్ళమ్మ ఇంకాను ఆ 2 కళ్ళమ్మ మీరిస్తారు ఇంకాను ఏ కన్ను ఒడిసినా ఎల్లోనే కన్నీలో ఏ కన్ను ఒడిసినా సీనా ఎల్లోనే కన్నీలో ఏ కన్ను ఒడిసినా ఓ బావలారా మీరిద్దరు ఒకటి కుడి కన్ను ఒకటి ఎడమ కన్ను ఈ కంట్లో పొడిస్తే కంటి వెళ్తాయి రక్తం వెళ్తుంది అట్లనా స్వామి నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా మరి మాకు పంచాయతీ అన్ని నీళ్ళు రాని నువ్వు ఏటవని కొట్టుకపో చిన్నదానిని నేను నాతో ఉండవయ్యో చిన్నదానిని నేను నాతో ఉండవయ్యో చిన్నదానిని నేను వంజాల ఆడి ఆది నా గొట్టుము అయ్యో వంజేల ఆడి ఆది అది తిప్పులాడు ఇది మాట్లాడుతుంది అది ఎట్లా తిప్పుతుంది ఇప్పుడే గిట్ట తిప్పుతుంది ఓ నువ్వు జర చెప్తే ఇంట్లో అదే జర నువ్వు నేను చిన్నదాన్ని నా ఎమ్మటి ఉండు అది ఎమ్మటే ఉంటా అది నిన్ను ఎందుకని ఓ తిప్పుతుంది నేను నలుగురు ఉన్న నలుగురు పోయినోళ్ళు బాగా ఉన్నోళ్ళు అడుగు నాలా నాతోటే ఉండండి మీరు నాలా ఇంకా నాతోటే ఉండండి నాలా మీరు ఇంకా నాతోటే ఉండండి ఏ తీరిగైనాను ఎల్లగొట్టుము స్వామి ఏ తీరుగైనాను ఏమిటి మామ ఏ తీరుగనైనా దాన్ని ఎల్లగొట్టుము దాన్ని ఎలా ఉంటుందో ఓ తెలిమని రారా వలదో తెలియాలారా కలహంబో మీకేలా వలదో తెలియాలారా కలహంబో మీకేలా వలదో తెలియాలారా కలిసేయుండుడే మీరు అక్కా జల్లండమ్మో కలిసేయుండుడే మీరు అక్కా మీరిద్దరంతా కలిపినా కూడా దాంతో నేను ఉండను జర ఉండే మమ్మగారు నేను బాగా నీతో మా అమ్మగారికి కలిసి ఉండేదా
అయితే సాధించ వచ్చింది గయ్యాలది గంప గంప అయితే అయింది కానీ గంప నేను నువ్వే ఆ రోజు మంచిదాని అయితే ఓ గంగా గంగా అని నేను మంటలు మంటలు అంటే నువ్వు అసలే వద్దు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో పాయింట్గా నా అంత అందగత్తే లేదు ప్రపంచం మొత్తంలా ఇక నాకంటే ఎవరు దొరకరు నీకు నువ్వేనే రాగానే నాయంత రాక్షసి వలె తలిగి రాగానే నాయంత రాక్షసి వలె తలిగి రాగానే నాయంత వారు వేసిన సౌతి వదలబోను నిన్ను వారు వేసిన సౌతి మాట్లాడుతున్నది అది రాగానే తగిలింది నా ఎమ్మటి మంచిదాని ఏమిటి ఇక ఏం చేయొద్దు అబ్బో హరి 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 ఏం చేయలేదు అయ్యో అక్కడ నాలుగు మనిషిని మంచి ఉన్నవనే వచ్చింది ఇక నేను ఏం చేయలేను ఇక్కడికి వచ్చి ఉడికి కాబట్టి వాళ్ళు వస్తారు అబ్బనే నెడులా అవమానము కుటాలా మరి కొట్టమని పాలు పూజ ముందు పెట్టుకుంటుంది మధ్యలో ఆడబెట్టుకోవాలి కానీ నన్ను వీడచిపోను న్యాయంబు కాదమ్మ గంగాదేవి నన్ను వీడచిపోను న్యాయంబు కాదమ్మ బతకాలి నిన్ను ఇడిచిపోతానేమో నువ్వు బతకను నన్ను తీసుకొచ్చుకున్నాను దాంతో కొట్టిస్తున్నావు ఓ తెలియదే పన్నుగా నీవు నాదో తలపైన ఉండాలి గంగాదే ఎంత కొట్టినా నిన్ను కింద దించాగా అంతనా ఇక నిన్ను ఇచ్చిపెట్ట నీ తలపైన ఉంచుకుంటా తలపైన ఉంచుకుంటా అది మంచిదా అది ఉంచుకుంటుందా తలపైన ఉన్న దించుతుంది కింద ఉన్నది ఎత్తి మీద ఉండాలా వెళ్ళిపోదునా నేను దేవాదేవా ఏం కాదు నీకు అయితే పైన
దాచుకుంటా నీకు నమ్మకం లేదా? నువ్వు దాచుకుంటా అంటే నేను పోను, అది నన్ను ఏం చేయలేదు అప్పుడు. ఓ చెలమని నీవు పోతే నేను నెలపైన తాళానే గంగాదే పక్కన జరిగితేనే నాకు మంటలు పోట్లు ఆగుతాయి. ఏమన్నా బదులాడుకో, ఏమన్నా చేసుకో, నువ్వు మాత్రం నన్ను మంచిగా చూసుకుంటే ఉంటా. దాన్ని చిత్తాలు చేసుకో. సరే, నేను ఉండాలంటే మాత్రం నా తెరువు అది రావద్దు. నువ్వు అయితే అసలే ఉండనంటున్నావు. నేను ఉండను, అది అది ఒక్క మాట ఇంత చెప్పినా లేదు, ఒక్క జనం ఉండడు. మంటలు ఆగలేడు, నువ్వు లేదే నేను పోతానే. ఎంత ఆగం చేస్తుంది ఇప్పుడు తెలియాలో కావాలే ఎంత పంచాలు పెట్టుకొని ఎంత ఆగం చేసి గంగని పంపించినావు, మళ్ళా మంటలు మంతున్నాయి. నా తప్పే లేదు, నా తప్పే లేదు. నీ తప్పు వల్లనే మీరన్న ఆటుల నాకు ప్రాణములో బాధ కలిగిన గంగ వెళ్ళి పోముటే ఘనమైన మత ముట్టే గంగ వెళ్ళి పోముటే ఘనమైన మత ముట్టే సంగతి గనుమా సంగతి గనుమా ఇంక నిలువనే నువ్వు పంచాలు పెట్టుకొని చక్కల గంగని పంపిస్తున్నావు. ఇంకా నేను ఉన్న భూమి మీద అదా ప్రాణేశ్వర, అయ్యయ్యో ప్రాణేశ్వర ఆయా సముదలియనైతి, అయ్యయ్యో ప్రాణేశ్వర ఆయా సముదలియనైతి, అయ్యయ్యో ప్రాణేశ్వర ఆయా సముదలియనైతి, అయ్యయ్యో ప్రాణేశ్వర ఆయా సముదలియనైతి, ఎడల్లనో
ఎట్లా చిగబట్టి కొట్టుకుంటే ఇదంతా ఎందుకు ఇట్లా ఖరాబ్ అయిన ఇదంతా ఎందుకు ఇట్లా ఇదంతా ఖరాబేనా? ఆ సమితిని తీసుకొచ్చి నాకు చెప్పకుండా అయితే లగ్గేసే పోయింది. నన్ను పెళ్లి చేసుకొని నేను ఉండంగా మనం ఇంకో సమితిని తీసుకొచ్చి నేను ఆట ఈయన ఖరాబ్ చేసినట. నేను అర్థమైన పిల్లగాడానికి వ్యక్తి ఉండాలా నీకు ఆమెకేమన్నా ముక్కు మంచిది ఎదురుగా మాట్లాడలేదు వేడి గడ్డం వేసుకొని ఆమె చేసుకొని వచ్చి ఇక మీరు ఇద్దరు ఒక దగ్గర ఉండరు. అక్కదేళ్ళు ఉండురి, అక్కదేళ్ళు ఒక దగ్గర ఉండురి. నీకు మాత్రం 10,000 దండాలు. 10,000 దండాలు నువ్వు సలహా ఇక అయిపోయి. ఇంకేముంది?